వసే నువ్వు చెప్పినవన్నీ రాసుకున్నానే, నాకేం మధుపరుపు లేదు. ఏం కావాలి సార్? ఓ ప్లేట్ బాగుండాయి. బాగుంటానా సార్? ఇంకా తెస్తానులేవే. ఇదిగోండి సార్. ఏంటి నూనె ఉంటుంది? ఏమే ఇందాక నూనె ప్యాకెట్లు ఎన్ని రాసావు? 3 2 సార్లే. ఇప్పుడే బాగుండా పిండాను, 1/2 లీటర్ నూనె వచ్చింది. అందుకని సరే సరే. ఆ మిర్చి ఏమే ఆ మిర్చి కూడా ఒక 1/2 కేజీ తగ్గించే. ఆల్రెడీ ఇక్కడ మిర్చి కొంచెం ఇదిగోండి. మిర్చి కూడా తెచ్చేస్తున్నానులే. సాయంత్రం ఎగ్ బిర్యానీ చేస్తున్నావు కదూ భయ్యా? ఎగ్ బాండ్ ఉందా? ఉంది సార్. ఎగ్ బాండ్ ఇవ్వు. ఏమే నువ్వు ఓన్లీ బిర్యానీ మాత్రం చేయి, ఎగ్గలు నేను తీసుకొస్తా. బాయిల్డ్ ఎగ్ తెస్తానులే, మళ్ళీ గ్యాస్ బొక్క ఏంటి కూడా ఇప్పించి మన దగ్గర ఎగ్ బాండ్ బిర్యానీకి ఉపయోగపడుతుందా? గ్రేవీలు గీవీలు అన్నీ చెయ్యి. సరే సరే ఉంటాను. సార్ చట్నీలు కూడా ఉన్నాయి, ఇవి కూడా ఏమైనా అవసరం పడతాయి కనుక్కోండి. అవును భయ్యో, మంచి ఐడియా ఇచ్చావు. వసే రాత్రి దోసపిండి నానబెట్టే, చట్నీలు తెచ్చేస్తాను. పల్లి చట్నీ, టమాటా చట్నీ ఇవన్నీ పాసలు కట్టే చేయగడుకొని వస్తాను. మిర్చి పాయింట్లు ఇన్ని సరుకులు ఉంటాయని ఈ రోజే నాకు తెలిసింది. మహానుభావుడు. కట్సావా? ఎంత? 400 సార్. 400? 3 ప్లేట్లే కదా, 120. అంటే మీరు స్నాక్స్ వరకు తింటే 120 సార్. మీరు సరుకులు కూడా తీసుకెళ్తున్నారు కదా, అందుకని 400 సార్. దీనికంటే సూపర్ మార్కెటే నీళ్ళు కదా. సార్ ఏం కావాలి సార్? ఏమవుతుంది? పర్లేదు సార్, మన దగ్గర టేస్ట్ బాగుంటాయి. చెప్పండి సార్. డబ్బులు లేవా? కాదండి, వద్దు. డబ్బులు ఉన్నాయి కానీ వద్దు సార్. మీ మోమాలు పడుతున్నట్టున్నారు, మీకు ఇలా కాదు. తీసుకోండి, తినండి సార్. చట్నీ చేసుకోండి, తినండి. డబ్బులు దేవని సార్, ఏదో కాకపోతే రేపు ఇవ్వచ్చు. మనస్ఫూర్తి తినాలి, తినండి. తినండి. ఇదా వేసుకోండి. బజ్జీ వేసుకోండి సార్, బజ్జీ కూడా బాగుంటది. ఇదేంటి? ఏమైంది? పడిపోయాడు సార్. సార్ జాగ్రత్త సార్, లేకండి. ఏమైంది సార్? నాకు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందయ్యా. శనగపిండి ఏం తినకూడదు. నేనేదో వాసన చూసి ఆస్వాదిద్దామని వస్తే నువ్వు నోట్లో కుక్కేసావు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పట్టేసింది. హాస్పిటల్కి పోతా. అమ్మా అబ్బా. జాగ్రత్త సార్, లేకండి. ఆవేశం.